గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అషు. సో ఈ రోజు మనము వైరల్ అయిన స్ట్రాబెర్రీ అండ్ చాక్లెట్ రెసిపీ చేసుకోబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ వచ్చేసి మనము స్ట్రాబెర్రీస్ ని నీట్ గా కడుక్కోవాలి. బికాస్ స్ట్రాబెర్రీలో చాలా జమ్స్ ఉంటాయి గైస్, లైక్ యూనో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. సో నీట్ గా నేను ఇందులో ఆల్రెడీ వెనిగర్ వేసేసినాను, వెనిగర్ అండ్ వాటర్. ఇందులో ఒక 10 minutes అలా పెడతాం. ఓకే, డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మనము వాటర్ బాయిలింగ్ కి పెట్టుకున్నాము. ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ అండి. లైక్ ఈ డార్క్ చాక్లెట్ నేను జెప్టోలో ఆర్డర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి రిచ్ కోకో అన్నమాట. కొంచెం డార్క్ చాక్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ప్రిఫర్ చేయొచ్చు మీరు, చిన్న ప్యాక్ అన్నమాట. సో ఇది మనం బాయిల్ అవుతున్న టైంలో ఇప్పుడు మనం ఇట్లా డబుల్ బాయిలర్ మెథడ్ లో ఇట్లా మనము చాక్లెట్ ని మెల్ట్ చేసుకున్నాము. దిస్ చాక్లెట్ ఇట్లా నేను అంత ఎక్కువ చాక్లెట్ ఏం తీసుకోవట్లేదు. దట్స్ ఇట్. సో ఇందులో మనము అది బాయిల్ అయ్యి మెల్ట్ అయ్యే టైంలో చూపిస్తాను నేను మీకు. సో మనం ఇట్లా డబుల్ బాయిలర్ మెథడ్లో ఇక్కడ ఇట్లా మంచిగా చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మెల్ట్ అవుతుందో. ఇప్పుడు మన చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయింది గైస్. నీట్గా ఇంతే ఈ థిక్నెస్ ఈ డార్క్ చాక్లెట్ తీసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చూడండి. అండ్ ఇంకోటి మీకు చూపిస్తాను చూడండి. నేను ఇక స్ట్రాబెర్రీస్ అన్నీ తీసేస్తే మీకు ఎంత బ్యాక్టీరియా ఇవన్నీ వచ్చినాయి చూడండి. ఇట్లా చేసుకోండి గైస్. సో ఇప్పుడు నేను మన ప్రాసెస్ ఏంటంటే చాలా యమ్మీ ఉంటుంది. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు ఇట్లా పెడితే. జస్ట్ డిప్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. మేమైతే ఇది రీసెంట్గా నుమాయిష్ ఎగ్జిబిషన్లో తిన్నాము. చాలా యమ్మీ ఉండే, అందుకే మేము కూడా ట్రై చేస్తాం. ఇప్పుడు మనము ఇట్లా అంటే ఎవ్రీ చాక్లెట్ని నీట్గా ఇట్లా మెల్ట్ చేసేసుకోవాలి. మొత్తం నీట్గా డిప్ చేసేసుకొని. సో ఇప్పుడు మీరు చూస్తే అన్నీ ఇట్లా నేను అరేంజ్ చేసేసుకున్నాను. సేమ్ ఇది కూడా మనం ఈ విధంగా నీట్గా ఇట్లా డిప్ చేసేసుకోవాలి. మీ ఇష్టం గైజ్, అది డార్క్ చాక్లెట్ కానీ ఇంకా మిల్క్ చాక్లెట్ కానీ ఏ చాక్లెట్ అయినా మీరు డిప్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చేసుకున్నాను అనమాట. చూడండి చాలా బాగుంటుంది గైస్. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో చేద్దాము. ఒక 1 hour పెడితే మొత్తం మంచిగా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో పెడతాం. సో ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. జస్ట్ ఫర్ ఒక 1. సో ఇప్పుడు మన yummy strawberry and chocolate is here. It's tasting time. Wow. సో గాయ్స్, ఇప్పుడైతే జోష్న టేస్ట్ చేయబోతుంది. ఎట్లుందో చూసి చెప్తారు చూడండి. చాలా బాగుంది. చూడండి, మనం చేస్తే అట్లుంటుంది మరి.